హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోల్కొండ ఇన్స్టిట్యూట్. నేను మీ గోపీకృష్ణ సార్. ఈ స్లైడ్ ఒకసారి చూడండి. డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓ ఉద్యోగం మీదే. ఈ వీడియోలో ఏఎస్ఓ పైన నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది అంటే, స్టాటిస్టిక్స్ చేసిన అభ్యర్థులకు చాలా రేర్గా వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ ఇది ఏఎస్ఓ. ఎందుకు చాలా రేర్గా వస్తుంది అంటున్నాను అంటే, దాదాపు 2018లో వచ్చిన నోటిఫికేషను ఇంతవరకు రాలేదు. అంటే 8 సంవత్సరాలు పూర్తి కావస్తున్న మన ప్రభుత్వం నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఏఎస్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. మరి ఇప్పుడు కంపల్సరీ వస్తున్నాయా అనేది నిరుద్యోగ యువత యొక్క బలమైన ప్రశ్న. వస్తుందా రావట్లేదా అనే అంశాలను మనం కొంచెం లోతుగా అబ్జర్వ్ చేస్తే, టిఎస్పిఎస్ నుంచి మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే, మార్చ్ 25 తర్వాత మేము నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాము, కాబట్టి మార్చ్ 25 లోపు మీ ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి అని. ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి అంటే మీకు మీ ఓటీఆర్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని అప్డేట్ చేసుకోమని ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మరి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది? ఈ ఓటీఆర్ అప్డేషన్ మనకు 25 మార్చ్ నుండి కంప్లీట్ అయిపోతుంది, మార్చ్లో కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత వచ్చే నోటిఫికేషన్లలో అతి ముఖ్యమైన నోటిఫికేషన్ మనకు ఏఎస్ఓ. ఈ ఏఎస్ఓలో అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్లో విజయం సాధించాలి అంటే ఎలాంటి ప్రణాళికని మనం ఫాలో అవ్వాలి? ఖచ్చితంగా విజయ సాధనలో ఉండాలి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? ఎలాంటి పుస్తకాలు చదవాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఖచ్చితంగా విజయం సాధించడానికి దోహదపడే అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగానికి కావలసిన మొట్టమొదటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఉందా లేదా అనే అంశాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముంటున్నారు అంటే, మీరు డిగ్రీలో మీ డిగ్రీ ఏదైనా కానీ ఆ డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివారా అంటే, బీఎస్సీలో స్టాటిస్టిక్స్ ఉంటుంది, రెగ్యులర్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, పీజీలో స్టాటిస్టిక్స్ ఉంటుంది, అలాగే బీటెక్ వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఉంటుంది, కామర్స్ వాళ్ళకి కూడా స్టాటిస్టిక్స్ ఉంటుంది. ఇలా అన్ని బ్యాచిలర్ డిగ్రీలో ఎవరైతే స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా అంటే ఒక సెమిస్టర్లో చదివి ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అంశం. చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ బీటెక్ వాళ్ళకు అవకాశం ఉందా అని. బీటెక్ వాళ్ళకు అవకాశం ఉందా లేదా అన్నప్పుడు మనకు రీసెంట్గా ఏపీలో జరిగిన ఏఎస్ఓ ఎగ్జామ్ అని అబ్జర్వ్ చేస్తే అందులో బీటెక్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే మనది కూడా ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకు అవకాశం లేదు, కానీ ఈసారి అవకాశం వచ్చే ఉంది. అంటే ఏదైనా ఒక మీరు చదువుతున్న డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సెమిస్టర్లో చదివిన వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మనకి ఇంకా సమాచారం లేదప్పటికీ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇది మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం. రెండవది ఏజ్ ఏముండొచ్చు. ఏజ్ అన్నప్పుడు టిఎస్పిఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఉద్యోగానికి మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం వచ్చి 44 ఇయర్స్ వరకు ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్ గురించి మనకు ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే క్వాలిఫికేషన్ ఎవరికి ఉంటుంది అనేది ఒక్కటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనే. కాబట్టి అది మీరు సెమిస్టర్లో డిగ్రీలో ఏదో ఒక సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళందరికీ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఉంటుందని కాదు, మనకు నోటిఫికేషన్లో తెలుస్తుంది. మ్యాక్సిమం 99.9% ఉండే అవకాశం ఉంది. ఇంకా మూడో విషయానికి వస్తాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ గురించి అయిపోయిన తర్వాత మరి సక్సెస్ సాధించాలంటే సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిలబస్ ఏముండబోతుంది? ఈ సిలబస్లో మనకు పేపర్ 1 జనరల్ స్టడీస్గా జనరల్ ఎబిలిటీని,
150 మార్కులకు పెట్టారు, 150 మార్క్స్ పెట్టారు. పేపర్ 2లో స్టాటిస్టిక్స్ ని సెకండ్ పేపర్ గా పెట్టారు. ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన అంశం ఏంటంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ మీకు మంచి సబ్జెక్ట్ అయి ఉంటే, మీకు మంచి గ్రిప్ ఉంటే ఉద్యోగం అనేది కొంచెము ఈజీ అయిపోతుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ ఆప్షనల్, మీరు 4 సంవత్సరాల 3 సంవత్సరాల చదివిన సబ్జెక్టే మీకు ఇక్కడ ఉంటుంది. అంటే బ్యాచిలర్ డిగ్రీలో 3 ఇయర్స్ చదివిన సబ్జెక్టే మళ్ళీ ఇక్కడ పెట్టారు కాబట్టి ఇది మీకు కేక్ వాక్ అని చెప్పొచ్చు. మరి ఎంత స్కోర్ చేసుకోవచ్చు అంటే మీకున్న సబ్జెక్ట్ లో మినిమం 130+ స్కోర్ అనేది మినిమం చేసుకోవాలి. ఈ స్కోర్ చేసుకుంటేనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది స్టాటిస్టిక్స్ ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళకు చాలా అడ్వాంటేజ్. రెండోది వచ్చేసి జనరల్ స్టడీస్. అంటే పేపర్ 1 అనేది చాలా టిపికల్. ఎందుకు టిపికల్ అంటున్నానంటే ఈ 2026 సంవత్సరంలో రాబోతున్న ఏసో ఉద్యోగంలో ఉద్యోగం సాధించాలి అంటే మాకున్న అవగాహన ప్రకారము మినిమం 240 నుండి 250 మార్కులు సాధించిన వాళ్ళే ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. మరి 240 నుండి 250 అంటే మీ ఆప్షనల్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివిన పేపర్లో 130 మార్కులు వస్తే జనరల్ స్టడీస్ లో ఖచ్చితంగా 120 మార్కులు తెచ్చుకుంటేనే అవకాశం ఉంటుంది. ఎందుకు 120 మార్కులు తెచ్చుకుంటేనే అవకాశం ఉంటుంది అంటే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉద్యోగాలు మనకు ఎన్ని వస్తున్నాయనే అంశం గురించి డిస్కస్ చేస్తే మనకు 8 సంవత్సరాల తరువాత కేవలం 104 నుండి 110 ఉద్యోగాలే రాబోతున్నాయి. కాబట్టి వీటిని మళ్ళీ మరల మనకు జోన్స్ వైజ్ డివైడ్ చేస్తారు. జోన్ వైజ్ డివైడ్ చేసినప్పుడు మీకు వచ్చే ఉద్యోగాల సంఖ్య చాలా తగ్గిపోతుంది. అలానే డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇక్కడ 104 ఉద్యోగాలైనా కేవలం స్టార్ట్స్ వాళ్ళకే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద నోటిఫికేషన్ గానే మనం ట్రీట్ చేయాలి. కాబట్టి ఈ తక్కువ ఉద్యోగాల్లో ఉద్యోగం సాధించాలంటే మీకు ఉండవలసిన స్కోర్ ఎంత? 240 నుండి 250 ఉండాలి. నీకు ఆప్షనల్ లో 130 వచ్చినప్పుడు జనరల్ స్టడీస్ లో 120 వస్తేనే అవకాశం ఉంది. కానీ ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి జస్ట్ 3లో ఉద్యోగాన్ని మిస్ అయిన వాళ్ళు కానీ ఉద్యోగం సాధించిన వాళ్ళకు కూడా 120 మార్కుల ప్రాధాన్యత ఎక్కువగా తెలుస్తుంది. ఏమీ తెలవకుండా కేవలం నేను బీటెక్ అయిపోయింది లేకుంటే డిగ్రీ అయిపోయింది 120 నేను ఈజీగా తెస్తాను అనేది ఒక డ్రీమ్ అని చెప్పొచ్చు. అంత ఈజీ కాదు. జిఎస్ లో జనరల్ స్టడీస్ లో 120 మార్క్స్ తెచ్చుకోవడం. జనరల్ స్టడీస్ లో టాపర్స్ కూడా 120 తెచ్చుకున్న దాఖలాలు లేవు. కాబట్టి మీకు ఈ సబ్జెక్ట్ లో ఎంత నాలెడ్జ్ ఉన్నా, పేపర్ 2లో ఎంత నాలెడ్జ్ ఉన్నా పేపర్ 1 కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే నాకు వచ్చిన కాల్స్ బట్టి గత 3-4 రోజుల్లో నాకు వస్తున్న కాల్స్ బట్టి ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో 2 సబ్జెక్టులు కూడా 2 కళ్ళ లాంటివి. అంటే నీకు ఏ కన్ను నేను ఒక్క కన్నుతో చూస్తానంటే సరిపోదండి. 2 కళ్ళను నువ్వు కరెక్ట్ ప్రిపేర్ అవుతేనే నీకు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 సబ్జెక్టులలో మనం 200 నుంచి 250 మార్కులు సాధించాలి అంటే ఖచ్చితంగా ఒక సరైన ప్రణాళిక అవసరం. మరి ఈ సరైన ప్రణాళిక విద్యార్థి సక్సెస్ కావాలని గోల్కొండ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా మేము ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరుగుతుంది. అదే మనకు ఒక ఇంటెన్సిటివ్ బ్యాచ్, ఏఎస్ఓకి సంబంధించిన ఒక ఇంటెన్సిటివ్ బ్యాచ్ మేము రెడీ చేయబోతున్నాము. మనకు ఈ ఇంటెన్సిటివ్ బ్యాచ్ వివరాలకు వెళ్తే 4 నెలలు ఇంటెన్సిటివ్ బ్యాచ్ మేము 4 నెలల ప్యూర్లీ ఆఫ్లైన్ లో స్టార్ట్ చేయబోతున్నాము. డైలీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బ్యాచ్ రన్ అవుతుంది. ఇందులో మినిమం 3 గంటలు వచ్చేసి పేపర్ 2 స్టాటిస్టిక్ ఉంటుంది. రిమైనింగ్ టైం అంతా జనరల్ స్టడీస్ కు కేటాయించడం జరుగుతుంది. అంటే ఇంటెన్సిటివ్ బ్యాచ్ ఉద్దేశం ఏంటి అంటే ఒక నిరుద్యోగి మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఇక్కడనే స్పెండ్ చేసి ఒక సెమిస్టర్, అంటే రియల్గా చెప్పాలంటే మీరు ఒక సెమిస్టర్ బయట ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇక్కడ చాలా సీరియస్గా సెమిస్టర్కి మీరు ప్రిపేర్ అవుతే ఆ టైం కేటాయిస్తే ఉద్యోగాన్ని సాధించడం ఈజీ. సార్ ప్లానింగ్ బాగుంది, 4 నెలల ప్రిపరేషన్, డైలీ క్లాసులు జరుగుతాయి, దాంతో పాటు టీచింగ్ ఎవరు చేస్తారు?
ఇది కూడా ఇంపార్టెంట్. ఏఎస్ఓ సాధించాలి అంటే ఆప్షనల్స్ లో మంచి పట్టు ఉండాలి. జనరల్ స్టడీస్ లో ఎంత ఇంపార్టెంటో ఆప్షనల్ లో కూడా అంత ఇంపార్టెంట్. మరి ఈ ఆప్షనల్ డీల్ చేయడానికి మనకు పవన్ సార్ అని టీచ్ చేస్తాడు. ఇతనుకు మనకు దాదాపు 2015 సంవత్సరం నుంచి టీచ్ చేస్తున్నాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మనకు పేపర్ 2 కు సంబంధించిన పవన్ సార్ చూస్తాడు. పేపర్ 1 కు సంబంధించిన జనరల్ స్టడీస్ మాత్రము గోల్కొండ ఇన్స్టిట్యూట్ టీం మొత్తం అబ్జర్వేషన్ లో, ముఖ్యంగా గోపీకృష్ణ నా అబ్జర్వేషన్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన విషయాలు మొత్తం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. 4 నెలల పేపర్ ఉంటుంది. అయితే షెడ్యూల్ ఓకే, పేపర్ టీచ్ చేసే వాళ్ళు ఓకే. మరి సక్సెస్ లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే అందరూ నెగ్లెక్ట్ చేసేది అది ఒకటే, టెస్టులు రాయడం. ఈ టెస్టులు రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక టీచర్ చెప్పింది స్టూడెంట్కి ఎంతవరకు గుర్తున్నాయి, మరి క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ టీచర్ చెప్పిన వాటికన్నా కొత్త వచ్చినప్పుడు ఆ లాజిక్ ని ఎలా అప్లై చేయాలి, ఎంత పర్సెంటేజ్ కొత్త క్వశ్చన్స్ రావచ్చు, మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ మనం ఎలా డీల్ చేయాలి అనే అంశాలు నీకు తెలియాలి అంటే డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో గోల్కొండ ఇన్స్టిట్యూట్ కంపల్సరీ డైలీ 50 మార్కులకు చాప్టర్ వైడ్ టెస్ట్, డైలీ ఒక టెస్ట్ ని కండక్ట్ చేయబోతుంది. మనకు ఇది ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్ లో ఈ టెస్ట్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఈ 25 మార్క్స్ ఈ రోజు ఏం జరిగిన టాపిక్ అంటే జనరల్ స్టడీస్ లో ఏం జరిగింది, స్టాఫ్ లో ఏం జరిగింది, వాటిపైన డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకు అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అంటే టిఎస్పిఎస్సి ఇచ్చే ప్రీవియస్ దాంతో పాటు మేము కొంచెం సిలబస్ మారే అవకాశం ఉంది. దాన్ని కూడా టీచ్ చేస్తూ దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే టీచింగ్ తో పాటు ఎగ్జామ్ తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏఎస్ఓ ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి అభ్యర్థికి గోల్కొండ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ చెప్తుంది. అందరూ కూడా మార్చి 12వ తారీఖు నాడు డెమోకి అటెండ్ అయి రెగ్యులర్ క్లాసెస్ కూడా వినండి. మినిమం 3 రోజులు క్లాసులు విన్న తర్వాతనే ఫీజు పే చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఏఎస్ఓ ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి నిరుద్యోగి కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ